హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి సమ్మర్కి కూల్గా ఫలూదా చేద్దాం అనుకుంటున్నానండి. మా బావని ఎప్పటి నుంచో ఫలూదా తీసుకురమ్మని అడుగుతున్నాను, కానీ తీసుకురావట్లేదు. సో ఇంట్లోనే నేను ఫ్రూట్ కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చూస్తున్నానో మీరు చూసేద్దరు, కానీ వచ్చేయండి నాతో పాటు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం సేమియా వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కడాయి పెట్టుకొని ఇందాక ప్లేట్లో తీసుకున్న సేమియా పొలాలు ఉన్నాయి కదండి, అవి వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ కలర్లో వచ్చాయి కదండి, ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం పాలు అయితే వేసుకోవాలి. ఈ పాలు పొంగు రావాలండి, ఒక పొంగు వస్తే చాలు. ఆ పొంగు వచ్చే వరకు మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం. నేనైతే వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇందాక కొన్ని పాలు తీసుకున్నాం కదండి, అవి కస్టర్డ్ పౌడర్లో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి పాలు ఎలా పొంగుతున్నాయో. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న సేమియా పుల్లల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం సేపు ఉడికించాలి. చూడండి ఇలా ఉడికించాక కస్టర్డ్ పౌడర్ అయితే ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు కలుపుకోవాలి. ఈ రెండు ఒక 5 నిమిషాలు ఉడికాక ఇందులో కొంచెం పంచదార వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. మీరు తినగలిగినంత స్వీట్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ లోపు చల్లారుతుంది. ఈ లోపు మనం ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుందామండి. నేనైతే యాపిల్, బనానా, మ్యాంగో, ఇంకా కొంచెం బాదం పప్పు, జీడిపప్పు, దానిమ్మ గింజలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఈ ఫ్రూట్ కస్టర్డ్ అయితే గోరువెచ్చగా ఉన్నది. ఇప్పుడు వీటిలో ఫ్రూట్స్ వేసి కలిపేసుకుందాం. ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలండి బాగా. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇవి 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత కూల్ అయ్యాక తినేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకో వ్లాగ్లో ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి.